ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు రోజు వినాయకుడు ఏ విధంగా సహాయం చేస్తారో తెలుసా? ఏ విధంగా డబ్బులు ఇస్తారో తెలుసా? నేను రోజు వినాయకుడిని ఎందుకు ప్రార్థిస్తానంటే విఘ్నాలు కలగకుండా రోజు ప్రార్థిస్తాను. అయితే నేను పనిచేసేది ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని. నాకు అన్నం పెట్టేది ఈ మూడు. సో వీటిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఫస్ట్ ఫేస్బుక్ విషయానికి వస్తే 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అందులో. సో నేను పొద్దున్న 8 గంటలకి ఒక 8 నిమిషాల వీడియో పెడతాను. సాయంత్రం 5 గంటలకి జస్ట్ 60 సెకండ్ల అంటే 1 నిమిషం వీడియో, షార్ట్ వీడియో పెడతాను. ఈ సాయంత్రం 5 గంటలకి అందరూ ఆఫీస్ నుంచి బస్సుల్లోనూ, కారుల్లోనూ, స్కూళ్ళ నుంచి ఊర్లకి బయటికి వెళ్ళాక అలా చూస్తారనమాట. సో ఆ విధంగా చిన్న వీడియోలు వెళ్తాయి. అయిపోయింది. ఇక్కడ ఫేస్బుక్ వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ నా అన్వేషణలో 20 లక్షల మంది, ప్రపంచ యాత్రికుడు ఇన్స్టాగ్రామ్లో 4 లక్షల మంది ఉన్నారు. సో వారానికి ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెడుతూ, నా అన్వేషణ ఛానల్లో పెడుతూ రోజు సాయంత్రం 5 గంటలకి ఇన్స్టాగ్రామ్ పెడతాను. ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఎక్కువ ఉంటారు? స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ కుర్రోళ్ళు కాలేజీల నుంచి, స్కూళ్ళ నుంచి బయటకు వచ్చేటప్పుడు మొబైల్ ఫోన్ అలాగ సాయంత్రం 5 గంటలకు పిసుకుతూ ఉంటారు. సో ఆ విధంగా ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ విషయానికి వస్తాం. యూట్యూబ్ ఎవరు చూస్తారు? పెద్దలు, పిల్లలు అందరూ చూస్తారు. నా అన్వేషణ అనే ఛానల్ ఉంది. దాంట్లో నాకు 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందులో నేను వారమంతా తిరిగి, వారమంతా రికార్డ్ చేసినవి 2 వీడియోలు పెడతాను. ఎప్పుడు? శనివారము, బుధవారం పొద్దున్న 8 గంటలకి. అదే నా ఆదాయం, ప్రధాన ఆదాయం. అదే నా అన్వేషణ. ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రపంచ యాత్రికుల్లో అందులోనూ 25 లక్షల మంది ఉన్నారు. అదేం చేస్తాను? అది సాయంత్రం 5 గంటలకి అందులోని కూడా ఒక వీడియో పెడతాను. మళ్ళీ స్కూళ్ళు, బస్సులు వచ్చేవాళ్ళు ఎలాగా ఆ వీడియో చూస్తారు యూట్యూబ్లోని. తర్వాత ఇప్పుడు మహాభారతం అనే సిరీస్ స్టార్ట్ చేశాను. రోజు సాయంత్రం 6 గంటలకి మహాభారతం గురించి చెప్తున్నాను. 150 రోజుల కంటెంట్ చాలా బాగుంటుంది. చూడండి, వీడియోలు బాగుంటాయి. చూసారా? వినాయకుడు కూడా అదే చెప్పాడు, మనం రోజు కష్టపడి పని చేయాలి, ఆరోగ్యంగా ఉంటుందని. బాగుందా?